కర్నూలులో ఈ నెల 14న జరిగిన టీడీపీ నేత కాసపోగు సంజన్నను హత్య కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్డే అంజీ అతని 3 కుమారులు మరో వ్యక్తి నిందితులని పోలీసులు తెలిపారు. కత్తులు, పిడిబాకులు, వేట కొడవళ్లతో సంజన్నపై దాడి చేసి హతమార్చారన్నారు. 2 కుటుంబాల మధ్య గొడవలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజెస్ ఎగ్జామిన్ చేయడము, తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఈరోజు మార్నింగ్ అక్యూజ్ అందరినీ పట్టుకోవడం జరిగింది. A1 వడ్డే రామాంజనేయులు ఏలియాస్ అంజీ, వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్, వడ్డే తులసి కుమార్, తర్వాత A5 వచ్చేసి మాలా అశోక్. ఎందుకు ఇన్సిడెంట్ జరిగిందని చూస్తే కాసేపోగు సంజనకి తర్వాత వడ్డే రామాంజనేయులు ఫ్యామిలీస్కి మొదటి నుంచి హిస్టరీ ఉంది గొడవలది. 2022లో ఇద్దరి మీద అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులో 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. A1 ఎవరున్నారు వడ్డే రామాంజనేయులకి అక్కడ ఒక 30-year-old మనిషి అతన్ని కిండల్ చేశారు. ఈ ఫెల్ట్ అషేమ్డ్. ఇంటికి వచ్చి తన సన్స్ ముందు తర్వాత వైఫ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చిన్న కుర్రోళ్ళు కూడా నన్ను ఈవినింగ్ కాసపోగు సంజన్న ఈ అక్యూజ్డ్ ఇంటి దగ్గర ఉన్న మెడిటేషన్ సెంటర్ కి రావడం జరిగింది. సో అప్పుడు ఈ కొడుకులు ఎవరున్నారో అతన్ని చూసి మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకొని ఆ మెడిటేషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చే సమయంలో అందరూ కలిసి ఈ కత్తులతో తర్వాత ఈ సికల్స్ తో అతని మీద ఒకేసారి దాడి చేయడం జరిగింది. సో డిసీజ్డ్ హాస్పిటల్ చేరే ముందే చనిపోయారు.